బలిజలకు సూర్య చంద్ర వంశ శాసనాలు ఉన్నాయని తెలుసా? వీర బలిజ క్షత్రియ సమయాల వారు త్రిపురాంతక శాసనంలో పంచశతకోటి విస్తీర్ణ వీరబలింజ సమయధర్మ పాలక మనుమకుల పవిత్రులం అని 25 ఇండ్ల పేర్ల గల బలిజ సమయాల వారు శాసనం వేయించారు. అనగా సూర్యవంశీయులము, పంచశతకోటి విస్తీర్ణమైన భూమండలాన్ని పాలించువారమని అర్థం. కడప జిల్లా చిట్వేలిలోని బలిజ సమయాల శాసనములో అశోకవన నిర్మూలనా దాములము ఆకాశానికి నిచ్చెన వెసిన వారమని అనగా రాముని వంశీయులము పాండవ వంశీయులమని చెప్పుకున్నారు. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, సౌరాష్ట్ర, మరాఠా అను చెప్పన్న దేశాధిపతులన్న. అనగా చెప్పన్న దేశాలు అను 6 దేశాలకు దేశాధిపతులము అని శాసనం వేయించారు. జిగిత్యల బలిజ సమయాల వారి శాసనము వాసుదేవ కండలి మూలభద్ర వంశోద్భవ అనగా బలరామ వాసుదేవుని వంశీయులము అని జిగిత్యాల శాసనంలో తెలుపుకున్నారు. చొక్కన సింగన వీరబలిజ శాసనంలో కూడా యదువంశ వాసుదేవ కండలి మూలభద్ర వంశోద్భవ అని తెలుపుకున్నారు. సంగమ వంశీయులైన అంకశెట్టివారు, శ్రీ చాళుక్య సత్యశ్రయ పోలిశెట్టివారు, హైహయ వంశ సాగివారును, కరికాల చోళ వంశ పగడాల వారును బలిజ సమయాలకు పృథ్వీశెట్టిగా ఉన్నారు. మధుర చొక్కనాథ నాయకుని కాలంలో జరిగిన మధుర రాజకుల సభకు విచ్చేసిన 200 వంశాల సూర్య, చంద్ర, యదువంశ రాచ బలిజలలో ఈ వంశాల వారందరూ ఉన్నారు. వారి ఇండ్ల పేర్లను శ్రీవంశ ప్రకాశిక అను గ్రంథంలో చొక్కనాథ నాయకుడు రాయించారు.